2025 కరెంట్ అఫైర్స్ క్విక్ రీజన్లో భాగంగా ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ ఆఫీస్ హోల్డర్స్ గురించి అంటే ఈ రోజు నాటికి భారత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన విభాగాల అధిపతుల గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్ అంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ళు. సో ఆబ్వియస్లీ రాజ్యాంగబద్ధ పదవులు అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు వస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము. ఈ ద్రౌపది ముర్ము గొప్పతనం ఏంటంటే భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డ రెండవ మహిళ. మరి ఫస్ట్ ఉమెన్ ఎవరు? ప్రతిభా పాటిల్. ఇంకేం చెప్పుకోవచ్చు ద్రౌపది ముర్ము గొప్పతనం అంటే షీ ఈజ్ ద ఫస్ట్ ట్రైబల్ పర్సన్ టు బి ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంకేం చెప్పచ్చు, ఇప్పటిదాకా రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డ వాళ్ళలో యంగెస్ట్ పర్సన్. పదవులోకి వచ్చే సమయానికి ఇవిడ వయసు ఎంత అంటే కేవలం 64 సంవత్సరాలు. ఓకే, సో జనరల్గా చూసుకుంటే 64 సంవత్సరాలు అనేది పెద్ద వయసు అని చెప్పొచ్చు. కాకపోతే రాష్ట్రపతికి ఎన్నికైన వాళ్ళతో అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే షీ ఈజ్ ద యంగెస్ట్ పర్సన్ అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద్రౌపది ముర్ము స్వాతంత్రానంతరం జన్మించిన మొట్టమొదటి రాష్ట్రపతి. అంటే రామ్నాథ్ కోవింద్ వరకు ఉన్న రాష్ట్రపతులంతా కూడా మనకి స్వతంత్రం రాకముందే పుట్టినోళ్ళు అనమాట. ద్రౌపది ముర్ము మాత్రం స్వతంత్రం వచ్చాక పుట్టారు. ఎప్పుడంటే 1958. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్. సో ఆబ్వియస్లీ ఈయన రాజ్యసభ చైర్మన్ కూడా. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భూషణ్ రామకృష్ణ గవాయ్. ఈయన కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈయన రీసెంట్గానే 14 మే 2025 ఈ పదవిలో అపాయింట్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఈయన బాంబే హైకోర్టుకి జడ్జిగా పనిచేశారు. నెక్స్ట్ పర్సన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా. నెక్స్ట్ పర్సన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఈ జ్ఞానేష్ కుమార్ కూడా రీసెంట్గానే 19 ఫిబ్రవరి 2025 అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ పర్సన్ కాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ప్రజెంట్ కాగ్ ఎవరంటే కె సంజయ్ మూర్తి. నెక్స్ట్ యూపీఎస్సీ చైర్పర్సన్ అజయ్ కుమార్. ఈయన కూడా రీసెంట్గానే 15 మే 2025 అపాయింట్ అయ్యారు. ఈయన గొప్పతనం ఏంటంటే హీ వాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. నెక్స్ట్ పర్సన్ అటార్నీ జనరల్. ప్రస్తుతం మన అటార్నీ జనరల్ ఎవరంటే ఆర్ వెంకటరమణి. నెక్స్ట్ మనం ముఖ్యమైన కమిషన్స్కి అదేవిధంగా చట్టబద్ధమైన సంస్థలకి సంబంధించిన హెడ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం. దీని హెడ్ ఎవరంటే జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం. ఈయన ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. దీని హెడ్ ఎవరంటే ఇక్బాల్ సింగ్ లాల్పురా. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్. దీనికి హెడ్ కిషోర్ మక్వానా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్. దీనికి హెడ్ అంతర్ సింగ్ ఆర్య. నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ హంసరాజ్ గంగారాం ఆహిర్. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ విజయ్ కిషోర్ రహాత్కర్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. దీనికి హెడ్ ప్రియాంక్ కానుంగో. నెక్స్ట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. దీనికి హెడ్ జస్టిస్ రంజిత్ మోరే. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. దీనికి హెడ్ ఎవరంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. దీనికి హెడ్ వచ్చేసి హీరాలాల్ సమారియా. అటామిక్ ఎనర్జీ కమిషన్. దీనికి హెడ్ అజిత్ కుమార్ మొహంతి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. దీనికి సెక్రటరీ ఎవరంటే వి నారాయణన్. ఎవరి వి నారాయణన్ అంటే ఇస్రోకి చైర్మన్. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లేదా భారత అంతరిక్ష విభాగానికి అధ్యక్షుడు ఎవరు అని అడిగారనుకోండి, దానికి ఆన్సర్ ఏం పెట్టాలంటే ప్రధానమంత్రి అని పెట్టాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కానీ లేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కానీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయంటే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉంటాయి. ఇక్కడ ఇస్రో అనేది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి చైల్డ్ ఏజెన్సీ లాంటిది. సో ఇస్రోకి చైర్మన్గా ఎవరైతే ఉంటారో సేమ్ పర్సన్ భారత అంతరిక్ష విభాగానికి సెక్రటరీగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ వి నారాయణన్ నేమ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈయన కూడా రీసెంట్గానే అంటే 2025లోనే ఈ పదవిలోకి వచ్చారు. ఎప్పుడు వచ్చారంటే 14 జనవరి 2025 అంటే సంక్రాంతికి వచ్చారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూజీసీకి హెడ్ ఎవరంటే ఎం జగదీష్ కుమార్. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కాంపిటీషన్ అంటే మనం రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించింది కాదు, మార్కెట్కి సంబంధించిన కాంపిటీషన్. సో దీన్ని రెగ్యులేట్ చేయడానికి అదేవిధంగా కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అక్కడ ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి హెడ్ ఎవరంటే రవనీత్ కౌర్. నెక్స్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్. దీనికి హెడ్ ఎవరంటే కుష్విందర్ వోహ్రా. నెక్స్ట్ నేషనల్ ఫారెస్ట్ కమిషన్. దీనికి హెడ్ ఎవరంటే భూపిందర్ నాథ్ కిర్పాల్. ఈయన కూడా ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిగా వర్క్ చేశారు. ఆఫ్ ద టాపిక్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బిఎన్ కిర్పాల్ లేదా భూపిందర్నాథ్ కిర్పాల్కి సౌరభ్ కిర్పాల్ అని ఒక కొడుకున్నాడు. అతను ఎల్జీబీటీక్యూ రైట్స్ యాక్టివిస్ట్. సింపుల్గా చెప్పాలంటే ఒక గే. ఈయన ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే ఢిల్లీ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఎవరు? ఈ సౌరభ్ కిర్పాల్ అని ఆయన. ఇక్కడ సీనియారిటీ ప్రకారం చూసుకుంటే హీ షుడ్ బి ద నెక్స్ట్ జడ్జ్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు అని చెప్పచ్చు. ఆల్రెడీ కొలీజియం కూడా రికమెండ్ చేసింది.
కానీ సెంట్రల్ గవర్నమెంటే కొంచెం హోల్డ్లో పెట్టింది ఫర్ ఆబ్వియస్ రీజన్స్, ఎందుకంటే మనం పైన చెప్పుకున్నాం కదా. కాకపోతే ఇప్పుడు ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల మోస్ట్లీ అప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఇన్ కేస్ అప్రూవ్ అయితే హీ విల్ బి ద ఇండియాస్ ఫస్ట్ ఓపెన్లీ గే జడ్జ్ అనమాట. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఈ సంస్థని రీసెంట్గానే 2020లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ఫస్ట్ అండ్ ప్రజెంట్ హెడ్ ఎవరంటే లక్ష్మీనారాయణ్ త్రిపాఠి. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పర్సనల్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లేదా సిడిఎస్. ఈ సిడిఎస్నే తెలుగులో భారత త్రివిధ దళాధిపతి అంటాం. అంటే మనకు ఉన్న 3 ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, ఈ మూడింటికి కలిపి ఓవరాల్ ప్రొఫెషనల్ హెడ్ అనమాట. ప్రస్తుతం ఈ పొజిషన్లో ఎవరు ఉన్నారంటే జనరల్ అనిల్ చౌహాన్ ఉన్నారు. నెక్స్ట్ ఇండివిజువల్ హెడ్స్, అంటే ఈ త్రివిధ దళాలకి ఇండివిజువల్ హెడ్స్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అమర్ప్రీత్ సింగ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి. నెక్స్ట్ పర్సన్ ఇంపార్టెంట్, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అనేది మన ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్లోని డిఫరెంట్ బ్రాంచెస్ మధ్య కోఆర్డినేషన్ కోసం, అదేవిధంగా ప్రయారిటైజేషన్ కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక సంస్థ అని చెప్పొచ్చు. దీనికి ప్రస్తుతం హెడ్ ఎవరంటే అశుతోష్ దీక్షిత్. ఈ అశుతోష్ దీక్షిత్ నేమ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఎందుకంటే ఈయన కూడా రీసెంట్గానే మే 2025లోనే అపాయింట్ అయ్యారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, భారత త్రివిధ దళాలకి హెడ్ ఎవరు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ప్రస్తుతం ఎవరున్నారు? జనరల్ అనిల్ చౌహాన్. ఇప్పుడు మనం చెప్పుకునేది చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ గురించి. మరి ఇది దేనికి? త్రివిధ దళాల మధ్య కోఆర్డినేషన్ కోసం. మరి దీనికి హెడ్ ఎవరు? అశుతోష్ దీక్షిత్. ఇక్కడ ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఈయనే వైస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా కూడా వర్క్ చేస్తారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భారత త్రివిధ దళాలకి అధ్యక్షుడు అనిల్ చౌహాన్, భారత త్రివిధ దళాలకి ఉపాధ్యక్షుడు అశుతోష్ దీక్షిత్. ఓకే. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేఖా. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, సింపుల్గా దీన్ని రా అంటాం. ఈ రా కూడా ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఉంటుంది. దీనికి ప్రస్తుతం సెక్రటరీ ఎవరంటే రవి సిన్హా. నెక్స్ట్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీని చూసుకునే ఏజెన్సీ. దీనికి సంబంధించి సెక్యూరిటీ సెక్రటరీ ఉంటారు, ఆయన ఎవరంటే హర్నాథ్ మిశ్రా. నెక్స్ట్ సిబిఐ, దీని డైరెక్టర్ ప్రవీణ్ సూద్. నెక్స్ట్ బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పాకిస్తాన్ బంగ్లాదేశ్ బోర్డర్స్ని గార్డ్ చేయడానికి. బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే దల్జీత్ సింగ్ చౌదరి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. ఈ నేమ్ కూడా ఇంపార్టెంట్, ఈయన కూడా 2025లోనే అపాయింట్ అయ్యారు కాబట్టి. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దీనికి డైరెక్టర్ జనరల్ రాజ్విందర్ సింగ్ భట్టి. నెక్స్ట్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, పేరులోనే ఉంది కదా, టిబెట్ బార్డర్ని గార్డ్ చేయడానికి. దీని హెడ్ ఎవరంటే రాహుల్ రస్గోత్రా. నెక్స్ట్ సశస్త్ర సీమాబల్, ఈ సశస్త్ర సీమాబల్ దేనికంటే నేపాల్ భూటాన్ బార్డర్స్ని గార్డ్ చేయడానికి. డైరెక్టర్ జనరల్ ఎవరంటే అమృత్ మోహన్ ప్రసాద్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బిఎస్ఎఫ్ అంటే ఏ బార్డర్స్కి? పాకిస్తాన్ బంగ్లాదేశ్ బార్డర్స్కి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ దేనికి? టిబెట్ బార్డర్కి. మరి ఈ సశస్త్ర సీమాబల్ దేనికి అంటే నేపాల్ భూటాన్ బార్డర్స్కి. ఓకే. సో ఎస్ఎస్బి హెడ్ ఎవరు? అమృత్ మోహన్ ప్రసాద్. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇంటర్నల్గా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి వ్యతిరేకంగా ఇది వర్క్ చేస్తుంది. దీని డైరెక్టర్ జనరల్ ఎవరంటే బి శ్రీనివాసన్. నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దీని డైరెక్టర్ జనరల్ సదానంద్ దాతే. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, దీని డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్. నెక్స్ట్ ముఖ్యమైన క్యాబినెట్ మినిస్టర్స్, అలానే వాళ్ళతో సమాన హోదా కలిగిన ఇతర ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ పర్సన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ నిర్మలా సీతారామన్, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సుబ్రహ్మణ్యం జయశంకర్, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అశ్విని వైష్ణవ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, క్యాబినెట్ సెక్రటరీ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఉంటారు, ప్రస్తుతం ఎవరంటే టీవీ సోమనాథన్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం 2 సెక్రటరీస్ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్కి. ఫస్ట్ పర్సన్ ఎవరంటే ప్రమోద్ కుమార్ మిశ్రా, ఈయన 2019 నుంచి పదవిలో ఉంటున్నారు. సెకండ్ పర్సన్ నేమ్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎవరంటే ఆయన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన శక్తికాంత దాస్. ఈయన రీసెంట్గానే ఫిబ్రవరి 2025లో ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. సో ఈ నేమ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్, ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ సేత్. ఈ నేమ్ కూడా ఇంపార్టెంట్, 2025 ఏప్రిల్లో ఈయన అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్, ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ.
నెక్స్ట్ లా సెక్రటరీ. ఈ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆబ్వియస్ రీజన్ ఏంటంటే ఈ అపాయింట్మెంట్ రీసెంట్గా మార్చి 2025 జరిగింది. సెకండ్, మనకి నూతన న్యాయ కార్యదర్శిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే అంజు రాఠీ రాణా అపాయింట్ అయ్యారు. ఈ అంజు రాఠీ రాణా గొప్పతనం ఏంటంటే షీజ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ లా సెక్రటరీ. భారత న్యాయ కార్యదర్శిగా నియమించబడ్డ మొట్టమొదటి మహిళ ఎవరంటే అంజు రాఠీ రాణా. ఓకే. నెక్స్ట్, లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీ, సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్, నెక్స్ట్ రైల్వే బోర్డు చైర్పర్సన్ సతీష్ కుమార్, నెక్స్ట్ సాలిసిటర్ జనరల్. ఇక్కడ సాలిసిటర్ జనరల్ అంటే అటార్నీ జనరల్కి సబార్డినేట్ అని చెప్పుకోవచ్చు. భారత్లో ఫస్ట్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరంటే ఏం చెప్తాం? అటార్నీ జనరల్. మరి సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరంటే సాలిసిటర్ జనరల్. ప్రస్తుతం సాలిసిటర్ జనరల్ ఎవరంటే తుషార్ మెహతా. నెక్స్ట్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. భారత ప్రభుత్వానికి సైంటిఫిక్ పాలసీల విషయంలో అడ్వైజ్ చేయడానికి ఈ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఉంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన భారత్కి ఫస్ట్ పిఎస్ఏ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. మరి ప్రస్తుతం ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరంటే అజయ్ కే సూద్. నెక్స్ట్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్. ఈయన గొప్పతనం ఏంటంటే ఎకనమిక్ మ్యాటర్స్లో ఇండియన్ గవర్నమెంట్ని గైడ్ చేస్తారు. అలానే ఎకనమిక్ సర్వే ఆఫ్ ఇండియా తయారీలో కీలక పాత్ర పోషిస్తారు. నెక్స్ట్, 16th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఎవరంటే అరవింద్ పనగారియా. లాస్ట్ వచ్చేసి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఈయన 2024 డిసెంబర్లో అపాయింట్ అయ్యారు. సో ఈ నేమ్ కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే. ఈ వీడియోని 2x స్పీడ్లో ఒక 3-4 టైమ్స్ వినేయండి. తర్వాత ఆఫీస్ లేదా ఆర్గనైజేషన్ నేమ్స్ని లిస్ట్లా రాసుకుని పక్కన పర్సన్ నేమ్స్కి బ్లాంక్స్ వదిలేయండి. వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ నేమ్స్ని ఓన్గా రాయడానికి ట్రై చేయండి, ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ వీడియోలో 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్ ది బెస్ట్.